యువత నుంచి వృద్ధుల వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు భీమవరం కూటమి అభ్యర్థి పులివర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని పలు వార్డుల్లో పులివర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులు ఘనంగా రామాంజనేయులకు ఘన స్వాగతం పలికారు. పెద్ద మసీదు దగ్గర రామాంజనేయులను సత్కరించారు. కూటమికి ప్రజలలో విపరీతమైన ఆదరణ వస్తుందన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రామాంజనేయులు తెలిపారు. ఈ రాష్ట్ర పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏమిటి, ఈ పరిస్థితి మారకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా వలస వెళ్లిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో నివసించి జీవించే అవకాశం లేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఏదీ లేదు. రైతు నిరాశ, ఆశగా జీవించేవాడు ఒక కనపట్ల, అందరూ నిరాశతోనే జీవిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలవలసిన అవసరం, ఆవశ్యకత వచ్చింది. అది ఎన్డీఏ కూటమికే సాధ్యమవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ 3 కలిసి ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రం, మన నియోజకవర్గం అన్ని విధాలుగా